ఏమిటో కథ? కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబే కూర్చున్నాను తెలిసిందా? అబ్బబ్బబ్బబ్బ, అప్పుడే వచ్చినదా పాపము? ఎంత ముక్కు పట్టుకు ముత్యమవి. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండను. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకముగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే. నాది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడవారిని అసలు నమ్మని ఎందుకు చెప్పి చండాలు నిన్ను నమ్మని వాడు నిర్మూలమైపోయి. ఇదిగో ఏదో హాస్యమును కన్న మాట కింద అలక ఎదురకు. హాస్యం అంట హాస్యం. హాస్యంలో కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? ఉడలమండు హాస్యమా చెప్పండి. పోనిమ్మ పొరపాటే కానీ మరి మరి అప్పారావు ఎందుకు వచ్చినాడు? మనసులో ఏదో ఉండనే ఉన్నది. అయినా ఆ సంగతి మీకెవరు చెప్పారండి? ఎవరు చెప్పనక్కర్లేదండి. వీధి గుమ్మం వచ్చినచో మీ అమ్మ కంటపడవలసి వచ్చునని కరెంట్ గుమ్మం కడుకు వచ్చు సరి కదా. తటాలున్న తలుపు తెరుచుకొని అతడు బడాలు బయటకు వచ్చాడు. నన్ను చూచి అతను చూచి నేను తెల్లబోయినాం. అతనికి అనుమానం రాకున్నట్లు కొంత దూరం కోడిగమలాడుచూ పోతుంది. ఎలాగో కోడిగమలాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగరంపి మరి వచ్చారుగా. మరి ఎందుకు కేతించుతుంది అప్పారావు గారు అని మీరు ఆయన అడగలేకపోయారా? అడిగినాను. ఏం చెప్పాడు? మేళము కొరకు వచ్చినానని చెప్పినాడు. సర్లే చెప్పాడు కదా. మరి మీ సందేహం ఏమిటి? నా సందేహమా? ఇదిగో మరి చెప్పినా కోపగించుకున్నావు కదా. అదే వారే నాకెందుకండి కోపం? అయినా నా ఇంకేదైనా దోషం ఉండేది కదా. ఇది మాట. వేలము కొరకు వచ్చిన వాడు వెచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక పెదరచు దారిన పోటీ ఎలా ఎట్లయినా ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరు అడగలేకపోయారా? అతడొక బాలియుతుడు కనిపించి ఇచ్చిన పరిశ్రమ వేయించిపోతుంది. సరే నేనే చెప్పింది కానీ సావధాన చిత్తులో ఆలకించాలి. మరి సరేనా? చెప్పండి. ఏమండి, మా ఇంటికి మేడలకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటం అన్నది మా ధర్మం కదా. అందులోకే మా అమ్మ మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాముడు మీదుగా ఆ అప్పారావు ఏం చేశాడు తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో ఆర్థిక ప్రసంగాలు మొదలు పెట్టాడండి. ఈ విధంగా నాకు చిరాకొచ్చి చెప్పడానికి పోయి కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడు చూపుకున్న కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనట్టే సాగనంపినది. నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇది సుమా. నీ మాట వేదముగా నేను నమ్మలేదు. నా తోడ నీ వెన్నడు నలుసంత అబద్ధమాడమని మీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసింది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శాఖించుటకు ఇది ఒక కారణం కూడా. ఎవరి మాటలయ్యా? నేను మాత్రం నిన్ను ఎన్నిసార్లు శ్లాఘించలేదు చింతామణి.
ఏమి పాట ఏమి గానము అయ్యో, మీ దయేనండి. నాదయ్యే కదా. అవునండి. ఇప్పుడు చెప్పండి, వెళ్ళిన పని ఏమైందో? ఏమన్నది ఏమన్నది దైవము తరచుగా ధనికలు నాలికలు తాకి పట్టిన చేతులు చెమరాకులతోడు హృదయములు ముక్కులతో చేయించుడులు చేస్తాను. అవునవును, ఇది ఎంత చావు కబురు చల్లగా చెప్పుడికే కావాలి. ఇప్పటికి కానీ 2-3 దినముల తప్పక సానుకూల ఓహో, ఇకనేమి ఎప్పటి పాఠం ఎదిగినది? ఇది వరకేమో రేపు రేపు అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపులకు మరి తులసి తగిలించారు, సరిపెట్టారు. నా మాట కడవరకు అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు చేయను. ఇప్పుడు అదిగో ఇదిగో త్రిప్పిన తొంటరి సొంత చేయి చూపించడం. అవును, మరి ఏమైనా బురకుందరా? మరి ఒక తుంటను ఆశ్రయించరు, ఆ తుంటని మరికొన్ని రేపులు గడిపి ఆవుల తాను ఒక తొంటి చేసుకుని ఈ తొంటి చేతులన్నీ తెచ్చి తమరు మా ఇంటికి తోరణం కూర్చుదురు. అంటే మాట శాంతముగా వెనక్కి మండిపడి నేనేమి చేయగలను? శివరత్న మీరు ఇక విన్నక్కర్లేదు, ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగింది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించింది, కానీ ఇది వేరొకటైతే ఏ మందు కోసం మింగి అయ్యో చాలు మహాప్రభో, చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, మా దారి అమ్మయ్యో చింతామణి, నీవు లేక నేను బ్రతుకుగలను చింతామణి, నీవు లేక నేను బ్రతుకుగలను చింతామణి. బిడ్డ చిట్టి పంతువర్గముగా ఈ పెట్టి ప్రాణములు బిడ్డ చిట్టి
యథార్థమే, నీ కాదనలేను. కానీ ఈ నెలలో ఎర్రని యాగాయనను తెచ్చిచ్చినారా చెప్పండి? అయ్యయ్యో, ఎక్కడికి వెళ్ళినడు అక్కడే చుక్క ఎదురొగినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను చిత్తమని? అయ్యో, నాకున్నంత వరకు నీకేమైనా ఉపేక్ష చేసింది నా చిత్తమని. తాతల నాటి శాస్త్రమున తట్టి, తాతల నాటి శాస్త్రమున తట్టి, దోసిళ్ళతో తెచ్చిపోసినాడు. తల్లి కట్టిన ఇల్లు నాయాదులకు విగ్రహించి వస్తువులు ఎవరు అత్తవారిచ్చిన అంటుమామిడి తోట నీరు కోరగా రాసిచ్చినాడు. పురసతి మేలు సొమ్ములు, అయ్యయ్యో, పురసతి మేలు సొమ్ములు పుట్టతోడు అవని వచ్చి నీకెంత పిగాలు. కులమువారల్ల నీకిది గూడదరినా, భార్యను దిగివో, విఫలమందివో, లజ్జసాయక కాచుకొని వింటున్నాను కలిగి నేను. శ్రీతులు, పెద్దలు, పూజ్యులు, ప్రముఖ రంగస్థల హార్మోనిస్ట్ గారు, నాటకాల కాంట్రాక్టర్ గారు, చోరంపూడి నాగమల్లేశ్వరరావు గారు మా ఇరువురిని అభినందిస్తూ చెరో 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు శ్రీ 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 పెద్దింట్లమ్మ తల్లి వారిని, వారి కుటుంబాన్ని ఎల్లవెళ్ళ చల్లగా కాచి కాపాడాలని, ఈ ప్రాంతంలో వారికి మరిన్ని నాటకాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. చోరంపూడి నాగేశ్వరరావు గారు పెద్దలు, నాగమల్లేశ్వరరావు గారు పెద్దలు, గురుతుల్యులు, ప్రముఖ హార్మోనిస్టులు, అదేవిధంగా మరి యొక్క నాటకాల కాంట్రాక్టర్ కూడా, వాళ్ళ అబ్బాయి కూడా, మరి మేమందరం ఇక్కడ రావడానికి ముఖ్య కారకులు వారు నన్ను అభినందిస్తూ దీవిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళా బోధనలు తెలియజేస్తూ అమ్మవారు ఎప్పుడూ కాచి కాపాడని మనసారా కోరుకుంటున్నాం. తోట అప్పలస్వామి గారు పెద్దలు, కళా పోషకులు, కళాభిమానులు నన్ను అభినందిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళా బోధనలు తెలియజేస్తున్నాం. ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది ఇంత చేశాను, అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేమి లోటు చేశాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లా సీతాపతికి స్వస్తి చెప్పినాను. మెచ్చి ముచ్చటగా మేడగట్టించిన పోలీసుని పారద్రోలినాను. నిమిషంలోన నా నెట్టు రాసి ఇచ్చిన ఆదిరెడ్డిని సంగనంపినాను. కోరిన ఏ కోరినా బంగారు కొడుకని తెచ్చి పెట్టి సిట్టికి సర్దు పెట్టినాను. కొత్త సరసన
నాడకుదిటి వెంకన్న గారు, కొట్లగూడెం వాస్తవ్యులు, ప్రముఖ కళాకారులు రాముడు, కృష్ణుడు, మరి హరిశ్చంద్ర పాత్ర, ఇవన్నిటిని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలు, కళాభిమానులు, కళాపోషకులు. వారు నన్ను అభినందిస్తూ దీవిస్తూ 100 రూపాయలు ఇచ్చారు. వారికి మా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. నీవు నోటు చేస్తువని ఏ చండాలని అన్నాడు. మీరే కదా ఎంతసేపు ఎంత ఇదిగో మీ అమ్మ మాత్రము నన్ను ఎప్పుడైనా పల్లెత్తు మాట్లాడినదా? ఇదిగో దినములు కొంచెం తారుమారునప్పుడు ఇట్టి గృహ చిత్రములు ఎంత వరకైనా ఉన్నవి. అవును చింతామణి, పడిన గోడలు పడినట్లు ఉండవు. అందుకే దైవము ఈ పూట ఆచరణ నాకు తారసలు చేసి. ఎవరండి మనకు తారసలిన వారు? ఆ తారసలిన వాడు ఎవరండి? బిల్వమంగళుడు. బిల్వమంగళుడు అన్న ఏటి ఆవల కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు బిద్దరు కట్టుకుని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారు కుమారు. ఏమండి బొంగమంగళుడుగా బాగా ఎర్రగా బొద్దుగా మీకంటే ఎత్తుగా ఉంటారు. చూసినావు ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమును కాబోలు గాంచితిని. వారు చాలా భాగ్యవంతులని విన్నాను. ఏ పరిస్థితి ఉందంటారు? 40 లక్షలకు ఉండదని నా నమ్మకం. చింతామణి, ప్రకృతి విను. ఆ బెల్లములను నేను సహాధ్యాయుడు. ఆదినములో ఆతడే నేను, నేనే ఆతడు.
పంపించినాడు. మరి తమరేం చేశారు? నేను చదువు మానేసి మానేసి నీ బడిలో చేరినాను. చాలా. అందువలన సంబంధం పూర్తిగా తెగిపోయి ఒకరిని ఒకరు మర్చిపోవరకు వచ్చాము. ఈ మధ్య అతడే నాకు జ్ఞప్తికి వచ్చిన ఎడలా ఏం చేసేవారు? బదులు కొరకు వారిని వీరిని దేవిరించుకొని కూర్చుందనా చింతండి. అది ఎంత మంచివాడు, ఎంత మంచివాడు. నా కష్ట సుఖములన్నీ అడిగినాడు, తన మంచి చెడ్డలన్నీ చెప్పినాడు. తనతో ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనము చేయ వరకు నా చేయి విడిచిన వాడు కాడు. చాలా మంచివాడండి. ఇదిగో బదులు మాట వెంటనే తలపెట్టుట భావ్యం కాదని రేపు వచ్చిందని చెప్పి చక్కగా వచ్చింది. ఇదే మంచి అవకాశం. ఎలాగో రేపు వచ్చదని చెప్పి వచ్చారు కావున మరి ఈతను వినియోగించి ఆతను మరి ఏమిటి ఉపాయం? మరి ఏమిటి ఆలోచించుతున్నావు? ఏమండి ఏమండి నా మనసులో ఒక చిన్న మాట. పెద్ద మాట చెప్పండి. పర్వాలేదు కదా? చిన్న మాట, ఒక చిన్న మాట. ఎలాగైనా సరే ఒక్కసారి ఒక్కసారి మీ మిత్రుడు ఆ పిల్లల మంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా అని. నోరు పుట్టి చెవులో వెళ్ళబెట్టారు. అదేంటి నా నీతికి మాత్రం భంగం రానేను అని మీరు నమ్మితే నాకు అంతే చాలు. ఆ సందేహం నాకెన్నడూ లేదు కానీ ఇంకేమిటి రప్పించడం మాత్రమా అంత అల్వి అయిన కార్యము మాత్రం కాదు. ఎందుచేత? మహాపండితుడు వ్యాసుని కంటేనా, పరమేష్ఠుడు విశ్వామిత్ర మహర్షి కంటేనా, బహునీతి మంత్రుడు నారాయణుడి కంటేనా, అయ్యో చింతమని ఋష్య శృంగుని కంటేనా, ఎందుకండి లక్కన బ్యాగులు కింతులు దారసింగు భరగే, కింతులు దారసింగు భరగే, పురుషాగ్రణమెంత లేసి సామంతమలాడు అతని భార్య భూలోక రంభ. అతని భార్య భూలోక రంభ. ఎవరుకుంటుంది? అయ్యో చెప్తున్నావే. సరే, ఆయన భార్య రంభే, ఒప్పుకుంటాం. మరి మీ భార్య అసలు ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడూ నన్ను చూడటానికి సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం, ఈ రోజున ఇంటికి వెళ్ళు అంటే ఏనాడైనా వెళ్ళాడటండి. ఎప్పుడు దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడ ఎప్పుడైనా చూస్తే కదా అంత చందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయిస్తుల పొందు కోసం గనువారిలో భార్య చక్కటి కదా చెప్పడే నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా, ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య కలిగినట్టి పసడి
నేను నీకెవరు బదులు చెప్పగలరు? ఇందులో బదులు చెప్పే పనే ఉందండి. ఎలాగైనా సరే ఒకే ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వ మగడ గుర్తు కానీ మన ఇంటికి ఆహ్వానించే భారం నీది, ఆ మీద అతను ఆకర్షించే భారం నాది. అతని అనుకున్న 40 లక్షలలో సగం నీది, సగం నాది. నాదేమిటి నీదేమిటి? నన్ను కన్నులు మూసుకుని కన్నులు మూలంగా చుట్టుపక్కల చేపల చెరువులు, రొయ్యల చెరువులు దండిగా ఉన్నాయి. ఒక బండ కట్టుకొని దూకు లేచే పనే ఉండదు. ఏం మనిషి అండి, గంగలో దూకితే ప్రాణాలు పోతాయి. ఆయన మన ఇంటికి వస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఇవ్వతున్నాయి అనుకోండి, ఇలా దొడ్డి బాకిట్లోంచి నక్కి నక్కి రావాల్సిన పని లేదు, మా అమ్మతో పడవలసిన పని అంతకంటే లేదు, మన ఆనందానికి హద్దే లేదు. డబ్బులు బదులు తీసుకొస్తాను, నేను నీకు ఇస్తాను, నీవు మీ అమ్మకి ఇస్తావు.
ఉంది. అవునమ్మా. మీకు వెళ్ళి దాక్కోండి, నేనేదో ఒకటి చెప్పొస్తాను, సరేనా? వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఓయ్ బ్రహ్మదేవుడా, ఓయ్ బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఎంత ముగ్గైనదేమయ్యా? దివ్యస్థలమ్మకు తిరుపతి కొండకు, దివ్యస్థలమ్మకు తిరుపతి కొండకు, కోటి భూములు బాగుపడినావు. తనహంసపూలిగా పైపెత్తనాడు, చెడుమల్లుల సృష్టి చేసినావు. సౌఖ్యముల కాకరములైన సాగివేళ వీరదెత్తులు పీల్చిని దేశమాతల ముఖంపి సోచముల సౌఖ్యముల కాకరములైన సాగివేళ వీరదెత్తులు పీల్చిని దేశమాతల ముఖంపి సోచముల